Hey everyone, welcome back to my channel. I am Manideep. I recently completed my Infosys training, and I know many of you are practicing for Infosys exam. I'll discuss the exam pattern అండ్ నేను కొన్ని ఫైల్స్ని ఒక లింక్లో అటాచ్ చేశాను. అవి డిస్క్రిప్షన్లో ఉన్నాయి, మీరు కొంచెం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో వీ కెన్ గో త్రూ ద ఎగ్జామ్ ప్యాటర్న్. అండ్ మనకి ఇన్ఫోసిస్ ఎగ్జామ్లో 6 సెక్షన్లు ఉంటాయి అన్నమాట. ఒకటి రీజనింగ్ ఎబిలిటీ, రెండోది వెర్బల్ ఎబిలిటీ, మూడోది టెక్నికల్ ఎబిలిటీ, నాలుగోది సూడో కోడ్స్, ఫిఫ్త్ పజిల్స్, సిక్స్త్ది పారాగ్రాఫ్స్ రైటింగ్. అండ్ మనం అన్ని సెక్షన్స్ అటెంప్ట్ చేస్తాం. వాళ్ళకంటూ కొన్ని కట్ ఆఫ్స్ ఉంటాయి. ఒకవేళ ఆ కట్ ఆఫ్స్ రీచ్ అయ్యామంటే మనల్ని సెలెక్ట్ చేస్తారు. ఎనీ ఒక్క సెక్షన్లో అయినా సరే కట్ ఆఫ్ రీచ్ అవ్వకపోతే మనం డిస్క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ మన ఫస్ట్ సెక్షన్ వచ్చేసి రీజనింగ్ ఎబిలిటీ. దీంట్లో మనకి 15 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ మనం మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే సిలోగిజమ్స్, బ్లడ్ రిలేషన్స్, అండ్ డైరెక్షన్స్, అండ్ కోడింగ్ డీకోడింగ్ క్వశ్చన్స్. ఇవి మనం మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాలి. రీజనింగ్ మనకి ఈజీగానే అయిపోయింది. సో మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి బ్లడ్ రిలేషన్స్ మీద, డైరెక్షన్స్ మీద, అండ్ సమ్ కోడింగ్ డీకోడింగ్. అంటే ఏ ఈజ్ బి అంటాడు, బి ఈజ్ సి అంటాడు. సో వాట్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ ఏ, సి అండ్ ఏ అంటాడు. సో అవి కొంచెం ఈజీగానే ఉంటాయి. మనం కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే రీజనింగ్ మనం ఈజీగా పాస్ అయిపోవచ్చు. మన నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి టెక్నికల్ ఎబిలిటీ. దీంట్లో మనకి 10 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఇవి ఎలాంటివి అంటే కొంచెం క్వాంటిటేటివ్ లాగా మనం నెంబర్స్ యూస్ చేసి చేయాలి. లైక్ ఏ అండ్ బి అని ఇస్తాడు, ఎంత పర్సంటేజ్ గెయిన్ కావాలి, ఎంత పర్సంటేజ్ లాస్ పర్సంటేజ్ ఉంది, డౌన్ స్ట్రీమ్లు, అప్ స్ట్రీమ్లు. అండ్ సేమ్ కొంచెం మనం క్వాంట్స్ చూసుకుంటే ఈజీగా ఇది కూడా అయిపోవచ్చు. కానీ మనం మెయిన్గా చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే క్వశ్చన్ని బాగా చదవడం నేర్చుకోవాలి దీంట్లో. ఎందుకంటే మనం లాసా గెయినా అన్ని ఒకటి మిస్ అయినా పోయిద్ది. ప్లస్ మైనస్ అన్నీ దాంట్లోనే ఉంటాయి. సో మనం ఈ క్వాంట్స్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. రీజనింగ్ కొంచెం ఈజీ టెక్నికల్ ఎబిలిటీ కంటే. కొంచెం దీంట్లో కాన్సన్ట్రేట్ చేస్తే ఈజీగా అయిపోయింది. మన నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి వెర్బల్ ఎబిలిటీ అనమాట. వెర్బల్ ఎబిలిటీలో ఏంటంటే 20 క్వశ్చన్లు ఉంటాయి మనకి, 20. సో మనం మెయిన్గా క్వశ్చన్ చదవడం నేర్చుకోవాలి వెర్బల్ ఎబిలిటీలో. లైక్ మనకి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే కరెక్ట్ ద సెంటెన్స్ లాగా. లైక్ వాడే జంబులుగా ఇచ్చేసి సెంటెన్స్ కరెక్ట్ చేయమంటాడు. సో ఇది మీరు 2-3 సార్లు చదివితే అయిపోయింది. ఇంకో సెక్షన్ ఏంటంటే నీకు ఒక సెంటెన్స్ ఇస్తాడు, 1 2 3 4 అని ఇస్తాడు. ఎక్కడ రాంగ్ అని చెప్పేసి అడుగుతాడు. సో మనం మళ్ళీ దీన్ని కూడా ఒక 2 సార్లు కరెక్ట్గా చదివితే గ్రామర్ కొంచెం చూసుకుంటే ఎక్కడ రాంగ్ అనేది మనం చెప్పొచ్చు ఈజీగా. మూడోది, ఇది మెయిన్, కాంప్రహెన్షన్ ప్యాసేజ్ చదివి ఏది ఆప్షన్ అని పెట్టాలి. దీనికి కొంచెం టైం టేకెన్. సో ఈ సెక్షన్ని కొంచెం లాస్ట్లో చేసుకుంటే బెస్ట్. సో మొత్తం ఈ వెర్బల్ ఎబిలిటీలో ఇలా మీరు ఈ వెర్బల్ ఎబిలిటీలో మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయడం ఏంటంటే క్వశ్చన్ని కరెక్ట్గా చదవండి. కరెక్ట్గా చదివితే ఈజీగా అయిపోయింది ఇది. మనకి నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి సూడో కోడ్స్ అనమాట. దీంట్లో 5 క్వశ్చన్స్ ఉంటాయి మనకి. మనం సింటాక్స్లు ఇవన్నీ పట్టించుకోమాకండి. మనం మెయిన్గా చూడాల్సింది లాజిక్. మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది లూప్స్ అనమాట. ఫర్ లూప్, వైల్, ఇవన్నీ కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ ఇంకొకటి ఉంది, కండిషన్ కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. మనకి ఒకే కోడ్లో 3-4 టైమ్స్ కండిషన్లు ఉంటాయి. అండ్ ఆ కండిషన్ని చెక్ చేసుకొని, అండ్ ఇంకో పార్ట్ ఏంటంటే ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఉంటుంది. కొన్నిటికి ప్రీ ఇంక్రిమెంట్ ప్లస్ ఏ అని, కొన్నిటికి పోస్ట్ ఇంక్రిమెంట్ ఏ++ అని ఉంటాయి. ఇవి కంపల్సరీ కరెక్ట్గా చూసుకోవాల్సినవి. ఇవన్నీ చిన్న అయినా కరెక్ట్గా చూసుకుంటే కండిషన్, ఆ లూప్ ఎలా ఉంది, ఫర్ లూప్ ఇంత నుంచి ఇంత ఉందా, అన్నీ కరెక్ట్గా చూసుకుంటే లూప్స్ కూడా మనం ఈ సూడో కోడ్స్ కూడా ఈజీగా పాస్ అయిపోవచ్చు. అండ్ మనకి నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి పజిల్స్ అనమాట. దీంట్లో మనకి 4 to 5 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఇది కొంచెం మనకి మెయిన్, కనీసం 3 వరకైనా రైట్ అవ్వాలి మనకి, అప్పుడే కట్ ఆఫ్కి రీచ్ అవుతాం. సో పజిల్స్ ఎలా ఉంటాయి అంటే ఒక సిరీస్ టైప్లో అర్థమెటిక్ పజిల్స్ లాగా ఉంటాయి. 2 మిస్సింగ్ ప్యాటర్న్స్. సో మీరు ప్రతిదీ హారిజాంటల్గా, వర్టికల్గా, డయాగ్నల్గా ప్రతిదీ చెక్ చేసుకోండి నెంబర్స్. అండ్ అప్పుడప్పుడు స్క్వేర్స్లో ఉంటాయి, అప్పుడప్పుడు రూట్స్ వాడుకోండి. అండ్ కొంచెం ఈజీయే, కాకపోతే మీరు ప్రతిదీ లైక్ స్క్వేర్సా, రూట్సా, అండ్ మిస్సింగ్ నెంబర్స్ అప్పుడప్పుడు సబ్ట్రాక్షన్ చేయండి, ఎడిషన్ చేయండి. ఆ నెక్స్ట్ నెంబర్ వస్తుందా లేదా చెక్ చేసుకోండి. మీకు ఒక్క లాజిక్ తెలిస్తే ఆటోమేటిక్గా మిగతా మ్యాట్రిక్స్లో ఉన్న వాల్యూస్ కూడా అర్థమైపోతాయి. సో ఇది కూడా 4 to 5 క్వశ్చన్స్ ఈజీగానే అయిపోద్ది. కానీ కరెక్ట్గా ప్రతిదీ లాజిక్ అప్పుడప్పుడు మనం మర్చిపోతాం. సో డెఫినెట్గా ఎడిషన్ చేయండి, సబ్ట్రాక్షన్ చేయండి, మల్టిప్లికేషన్ చేయండి, డివిజన్ చేయండి, అన్నీ ట్రై చేయండి. గ్యారంటీగా ఒక్క పాయింట్లో మనకి ఒక్కదాని వాల్యూ వస్తుంది. సో అదే మిగతా వాటికి కూడా అప్లై చేయండి. పజిల్స్ కూడా ఈజీగా మనం చేసుకోవచ్చు.
అండ్ మనకి లాస్ట్ సెక్షన్ వచ్చేసి రైటింగ్ అనమాట. రైటింగ్కి మనకు ఒక ఇమాజినరీ ఏదైనా ఇమాజిన్ చేసుకోమని ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఒకే ఒక క్వశ్చన్. నార్మల్గా మనం ఏం చేస్తాం, మొత్తం ఒక పేరాలో రాస్తాం. కానీ మీరు ఒక 3 పారాస్ లాగా, లైక్ ఇంట్రడక్షన్ లాగా, బాడీ అండ్ ఇంకోటి కంక్లూజన్ లాగా. అండ్ మీరు రాసేది కొంచెం గుర్తుపెట్టుకోండి. మమ్మల్ని అయితే ఏం చేశారంటే ఇంటర్వ్యూ అప్పుడు మీరు ఏం రాశారు, మీరు ఎస్ఏలో ఏం రాశారు అనేసి అడుగుతారు, ఏ క్వశ్చన్ వచ్చిందని. సో మనం చెప్పాల్సి వచ్చింది అప్పుడప్పుడు. మోస్ట్లీ నా కండిషన్లో అయితే నన్ను అడిగారు. సో మీరు కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ మనకి సెక్షన్కి ఏం టైం ఉండదు, ఓవరాల్గా ఇంత టైం అని ఉంటుంది. సో మీరు ఈజీగా ఉన్న సెక్షన్స్ని ఫస్ట్ చేసుకోండి. ఈ రైటింగ్ పార్ట్ని, ఈ కాంప్రహెన్షన్, ఈ వర్బల్ పార్ట్ని కొంచెం లాస్ట్లో పెట్టుకోండి, ఎందుకంటే దానికి కొంచెం టైం కావాలి చదవడానికి. సో ఈజీగా ఉండే పజిల్స్ కానీ, ఆ వెర్బల్ టెక్నికల్ కానీ, ఆ న్యూమరికల్ కానీ, ఆ రీజన్ అవన్నీ ముందు పెట్టుకుంటే ఈజీగా అయిపోయింది. సో మీరేం టెన్షన్ పడకండి. ప్రతి క్వశ్చన్ని 2 టైమ్స్ చదవండి. మళ్ళీ ఇంకొకసారి వెళ్ళి మళ్ళీ చేస్తే మనం ఈజీగా పాస్ అయిపోవచ్చు ఎగ్జామ్. సో మీకు ఏదన్నా శాంపుల్ క్వశ్చన్స్ కావాలంటే నా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ డ్రైవ్లోకి వెళ్ళేసి మీరు ఆ 2 పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఈజీగా మీరు ఎగ్జామ్ పాస్ అవ్వచ్చు. ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఎగ్జామ్. అండ్ ఏదైనా డౌట్స్ ఉంటే మనకి కమెంట్ చేయండి. అండ్ మీకు నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ కూడా కావాలనుకుంటే కూడా కమెంట్ చేయండి. అండ్ ఇంకో వీడియో చేస్తాను మీకోసం. అండ్ ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.